తెలుగు జాతి సాంస్కృతిక పునర్జీవనానికి అతి భిన్న వయసులో విశిష్టమైన కృషి చేసిన తొలి కళా తపస్వి దామెర్ల రామారావు. బాల్యం నుంచే చిత్రకళ పట్ల నెలకొన్న గాఢమైన అభినివేశం ఆయన్ని అవిశ్రుతాంత కళా పిపాసిగా చేసింది. 1897 మార్చి 8న జన్మించిన రామారావు 2 పదుల వయసు నిండకుండానే ముంబైలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో చేరి చిత్రకళలో నైపుణ్యం సంపాదించారు. రాజమండ్రి కళాశాలకు ప్రిన్సిపల్గా చేసిన ఆంగ్ల రచయిత ఆస్వాల్డ్ కూల్ట్రేకు రామారావు అంటే ఎంతో అభిమానం. అందుకే తాను రాసిన సౌత్ ఇండియన్ అవర్ అనే గ్రంథాన్ని తెలుగులో గొప్ప రచయితలైన కవికొండల వెంకటరావు, అడవి బాపిరాజులతో పాటుగా దామెర్ల రామారావు గారికి కూడా అంకితమిచ్చారు. ప్రఖ్యాత కవి పండితులు మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి దామెర్ల వారి గురించి ఇలా అన్నారు: జీవముల పోసి బొమ్మలు చేసేనొకడు, బొమ్మలు గీసి జీవమును పోసినాడొకడు, రాముడవుతాడు దామెర్ల రాముడవుతాడు. లేవు కాలావాదులు చిత్రలీలందరూ. రవీంద్రనాథ్ ఠాగూరు కలిసిన 10 నిమిషాల్లో విశ్వకవి చిత్రపటాన్ని గీసించారు. రామారావు ప్రతిభకు ఆశ్చర్యపోయిన ఠాగూర్ ప్రపంచంలోకెల్లా గొప్ప చిత్రకారుడివి కాగలవని దీవించారట. అప్పటి వైస్రాయ్ లార్డ్ రీడింగ్ రామారావు తూర్పు కనుమల్లో గోదావరి చిత్రాన్ని చూసి ముగ్ధుడై అప్పటికప్పుడు ఆ చిత్రం కొనియాడమే కాక స్వదేశీ ఉద్యమం జరుగుతున్న సమయంలో నేను స్వదేశీ చిత్రాన్ని కొంటున్నాను చూడండి అని చమత్కరించారట. అశ్లీలతకు తావు లేకుండా భారతీయ మహిళని తొలిసారిగా నగ్నంగా చిత్రించిన రామారావు సవ్యాంధ్ర చిత్రకళా స్థాపకులు. 1922లో రాజమండ్రిలో ఆంధ్ర సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ పేరిట చిత్రకళాశాలను స్థాపించారు. అప్పుడే సత్యవాణి అనే చిత్రకారుని వివాహం చేసుకున్నారు. రామారావు చిత్రాలకు ఆయన భార్య సత్యవాణి గారే మోడల్గా ఉండేవారు. స్వదేశంలోని కాకా, పారిస్, లండన్, టొరంటో వంటి అంతర్జాతీయ ప్రదర్శనలో కూడా రామారావు చిత్రాలు ఎన్నో ప్రశంసలు, పురస్కారాలు పొందాయి. ఇంతటి ప్రతిభావంతుడు 28 ఏళ్ల అతి చిన్న వయసులోనే గుంటూరు జిల్లాలో పర్యటిస్తూ మశూచి వ్యాధికి గురై 1925 ఫిబ్రవరి 6న అకాల మరణం పొందారు. రామారావు చిత్రించిన సిద్ధార్థ రాగోదయం, పుష్ప అలంకరణ, నంది పూజ, గోపికా కృష్ణ, బావి వద్ద, అజంతా, ఎల్లోరా, పట్టిసీమ, మెయిన్స్ ఆఫ్ కాతియావాడ్ వంటి అత్యద్భుత కళాఖండాలని ఎన్నింటిని గురించి చెప్పుకున్నా తక్కువే. రామారావు స్మృతిలో రాజమండ్రిలో చిత్రకళా మందిరాన్ని, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 1925లోనే ఆ రెండింటిని సందర్శించిన మహాత్మా గాంధీజీ ఆ చిత్రాలను చూసి ముగ్ధులయ్యారు. ప్రస్తుతం రాజమండ్రిలోని గోదావరి స్టేషన్ వద్ద ఉన్న దామెర్ల రామారావు మెమోరియల్ ఆర్ట్ గ్యాలరీలో ఎన్నో కళాఖండాలు ఉన్నాయి. అవన్నీ తెలుగువారు సంరక్షించుకోవాల్సిన విశేషమైన కళా సంపదలే. సాధారణంగా సాధు జంతువులైన, అడవి జంతువులైన వాటికి హాని కలుగుతుందన్న భయంతోనే ఎదుటి వారిపై దాడి చేస్తాయి. ఈ విషయంలో ఏనుగు ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలా సహనం నశించి ప్రాణభయంతో ఏనుగు తీరికబడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఆహారం కోసం వచ్చి తన దారిన తాను పోతున్న అడవి ఏనుగును అనవసరంగా కావాలని రెచ్చగొట్టారు తుంటరిగాళ్ళు. వేలం వెర్రిగా వీడియోలను తీసుకుంటూ వేధించారు. చూసింది మనుషుల్లారా ఇక మీరు మారర్రా అనుకున్నట్టుంది. తనదైన శైలిలో ప్రతాపం చూపించింది. జేసీపీని ఎత్తి కుదేసింది. పశ్చిమ బెంగాల్లో ఫిబ్రవరి 1న జరిగిన ఈ సంచలన ఘటన సోషల్ మీడియా ఆగ్రహానికి కారణమైంది. పశ్చిమ బెంగాల్లోని జిల్పై గురిలోని డామ్ డీమ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఆహారం కోసం ఒక పెద్ద ఏనుగు అపల్చంద్ అడవి నుండి బయటకు వచ్చింది. స్థానికులు దాన్ని వెంటారారు. ఏనుగును వేధించి వెంబడించారు. అక్కడ ఉన్న వాళ్ళు ఒకరు ఏనుగు తోక పట్టుకొని లాగారు. సహనం నశించిన అది చుట్టూ మూగిన వారిపై దాడి చేసింది. నిర్మాణ సామాగ్రిని సమీపంలోని వాచ్ టవర్ను లక్ష్యంగా చేసుకుంది. జేసీబీపై తన ఆగ్రహాన్ని ప్రకటించింది. డ్రైవర్ ఎక్స్కవేటర్ బకెట్ను ఉపయోగించి దాన్ని ఎదుర్కొన్నాడు. దీంతో ఏనుగు పారిపోవడానికి అలా తిరిగిందో మళ్ళీ జనం ఎగబడడం వీడియోలు రికార్డ్ అయింది. స్థానికులెవరికి గాయాలు కాలేదు, కానీ ఏనుగుకి తొండంపై గాయాలయ్యాయి. దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఏనుగును గాయపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వన్యప్రాణులతో సహజీవనం చేయాలని, వాటి పట్ల దయతో వ్యవహరించాలనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు చాలామంది. అలాగే అడవి జంతువులను కాపాడడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంత క్రూరత్వాన్ని ప్రదర్శించిన వారిపై అటవీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. లేకపోతే కొన్ని సందర్భాల్లో ఇవి పుస్తకాల్లో మాత్రమే కనిపిస్తాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఏనుగులను ఏమీ అనకపోతే వాటి దారిన అవి పోతాయి, వేధిస్తేనే తిరగబడతాయని మరికొందరు పేర్కొన్నారు. మరోవైపు జేసీబీ డ్రైవర్ ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు ఏనుగులు వేధించారనే ఆరోపణలపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని బహుళ సెక్షన్ల కింద వన్యప్రాణి కార్యకర్త తానే హాక్తో పాటు మరికొందరు ఫిబ్రవరి 2న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అధికారులు స్పందించారు. అడవి ఏనుగును రెచ్చగొట్టాడనే ఆరోపణలతో పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. జేబీబీ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. జేసీబీ క్రేన్తో ఏనుగును రెచ్చగొట్టి దాడి చేసినందుకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పశ్చిమ బెంగాల్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ దేబల్రే తెలిపారు. ఏనుగును అడవిలోకి వదిలేశామని అన్నారు. బెంగాల్ ప్రస్తుతం దాదాపు 680 ఏనుగులకు నిలయంగా ఉంది. అడవి ఏనుగులు తరచుగా ఆహారం కోసం జల్పైగురి, నకస్రబి, సిలిగురి, బాగ్డోగ్రా వంటి ప్రాంతాల్లో తిరుగుతుంటాయి. సాధారణంగా స్థానికులు సురక్షితమైన దూరంలో ఉంటూ వారితో ప్రేమగా శాంతియుతంగా ఉంటారు. అయినా పశ్చిమ బెంగాల్ అడవులలో మానవ ఏనుగుల సంఘర్షణ చాలా కాలంగా కొనసాగుతున్న సమస్య. దీనివల్ల పెద్ద సంఖ్యలో మానవ మరణాలు సంభవిస్తున్నాయి. పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ జూలై 2024 నాటి డేటా ప్రకారం 2023-24లో పశ్చిమ బెంగాల్లో మానవ ఏనుగుల సంఘర్షణ కారణంగా 99 మానవ మరణాలు సంభవించాయి. ఇది ఒడిశా, జార్ఖండ్లతో పాటు దేశంలోని అత్యధిక మరణాలలో ఒకటి. 2022-2023 మంత్రిత్వ శాఖ డేటా ఆధారంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్లో వేటాడడం, విద్యుద్ఘాతం, విషప్రయోగం, రైలు ప్రమాదాలు వంటి మానవ ప్రేరిత కారకాల వల్ల తక్కువ సంఖ్యలో ఏనుగులు మరణాలు నమోదయ్యాయి. ఇక్కడ 2023లో మొత్తం 7 ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. భారతదేశంలో రాజుల కాలం ముగిసినప్పటికీ వారి వంశస్థులు తమ వారసత్వ సాంప్రదాయాన్ని తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు. అదే విధంగా జీవిస్తున్నారు కూడా. అలా వారసత్వాన్ని ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న రాజవంశమే గాల్వియర్లోని సింధియా కుటుంబం. ఈ కుటుంబం రాజరికానికి పర్యాయ పదంగా ఉంటుంది. ఆ కుటుంబం వారెవరో కాదు. రిపీట్ పోనింగ రాని కొంచెం పైకి వెళ్ళని రిపీట్. ఆ కుటుంబం వేరెవరో కాదు, మన ప్రధాని మోదీ ప్రభుత్వంలోని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కుటుంబమే. అలాంటి వ్యక్తి కుమార్తె అనగానే ఏ రేంజ్లో ఉంటుందని సర్వార్థ కుతూహలంగా ఉంటుంది. అయితే ఆమె మాత్రం చాలా సాదాసీదాగా ఉంటుంది. ఆమె నివసించే రాజదర్బార్ లాంటి ప్యాలెస్కి జీవన విధానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మరి ఆ విషయాలు ఏమిటో చూద్దామా? ఆ రాకుమార్తె ఎవరంటే జ్యోతిరాదిత్య సింధియా మహారాణి. ప్రియదర్శిని రాజేల ముద్దుల తనయే అనన్య రాజే సింధియా. అందంలో ఆమె తలని మించి అందంగా ఉంటుందని అంతా అనుకుంటుంటారు. అంతేకాదు అనన్య ప్రపంచంలోని 50 మంది అందమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది కూడా. రాజవంశానికి చెందినదైన జనబాహుళ్యానికి దూరంగా ఉంటారు. పైగా సోషల్ మీడియాలో కూడా ప్రొఫైల్ని కలిగి ఉంది. ఇక మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకి కుమార్తె అనన్యతో పాటు కుమారుడు ప్రిన్స్ మహారణ్యమాస్ కూడా ఉన్నారు. కుమార్తె ప్రిన్సెస్ అనన్య రాజే సింధియాకి తన రాజకుటుంబ వారసత్వానికి తగ్గట్టుగా సాహస క్రీడలు, గుర్రపు స్వారీ, ఫుట్బాల్ వంటి వాటి పట్ల మక్కువ ఎక్కువ. ఇక ప్రాథమిక విద్యను ఢిల్లీలోని బ్రిటిష్ స్కూల్లో పాఠశాలలో పూర్తి చేయగా ఐలాండ్ స్కూల్లో ఆఫ్ డిజైన్లో ఉన్నత విద్యను అభ్యసించి ఇంతటి విలాసవంతమైన కుటుంబంలో జన్మించినప్పటికీ తన కాళ్లపై తాను నిలబడాలన్న ఉద్దేశంతో స్నాప్చాట్లో ఇంటర్నల్గా పనిచేసిన తర్వాత యాపిల్ కంపెనీలో డిజైనర్గా ట్రైనీగా పనిచేస్తున్నామే. ఆమె 2018లో ప్రతిష్టాత్మక ప్యారిస్ ఫ్యాషన్ ఈవెంట్లో లే బాల్లో పాల్గొన్నప్పుడే ప్రజల దృష్టిని ఆకర్షించింది. కేవలం 16 ఏళ్ల వయసులో తన సోదరుడు మహానామ్యాన్తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంది. అయితే ఈ వేడుకలో ఆమె ధరించిన దుస్తులు ప్రశంసనీయంగాను చర్చనీయాంశంగాను మారాయి. వాళ్ళుండే ప్యాలెస్ సింధియా కుటుంబం రాజనివాసం జై విలాస్ ప్యాలెస్. ఇవి వారి వారసత్వానికి చిహ్నం. ఈ అత్యద్భుత నిర్మాణానికి ఎవరైనా ఫిదా అవుతారు. ఎందుకంటే సుమారు 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు 400 గదులు కలిగిన విలాసవంతమైన ప్యాలెస్. ఇందులోని గ్రాండ్ దర్బార్ హాల్లో దాని ఐశ్వర్యానికి ప్రధాన ఆకర్షణ. ఈ ప్యాలెస్ మొదటి అంతస్తు టస్కన్ నిర్మాణ శైలిని, రెండో అంతస్తు ఇటాలియన్ డోరిక్ శైలి, మూడవ అంతస్తులో కొరింథియన్లోని నిర్మించారు. దీని ఖరీదు వచ్చేసి దగ్గర 4,000 కోట్లకు పైబాటే ఉంటుందట. దీన్ని 1884లో మహారాజా జయాజీరావు సింధియా నిర్మించారు. ఇక అంతేకాదు ఈ ప్యాలెస్లో అత్యంత బరువైన 3,500 కిలోగ్రాముల షాండిలియర్ లైటింగ్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుందట. దీన్ని ప్యాలెస్ పైకప్పు తట్టుకోగలదో లేదని ఏకంగా 10 ఏనుగుల చేత 10 రోజుల పాటు నడిపించి పరీక్షించారట. అలాగే గ్రాండ్ దర్బార్ హాల్లో 560 కిలోగ్రాముల బంగారంతో అలంకరించిన గోడ కళ్ళు చెదిరిపోయేలా ఉందంట.
దీంతో పాటు ఇందులో ఉండే విలాసవంతమైన భోజనశాలలోని వెండి రైలు టేబుల్పై వంటలను వడ్డించడం అత్యంత ఆశ్చర్యానికి లోను చేస్తుంది. అంతేకాదు ఈ ప్యాలెస్లో ఉండే 35 గదులను రాజమాత విజయరాజే సింధియా, జీవాజీరావు సింధియా జ్ఞాపకార్థంగా మ్యూజియంలుగా మార్చారు. దీన్ని హెచ్ఎస్ మహారాజా జీవాజీరావ్ సింధియా మ్యూజియం అని పిలుస్తారు ప్రజలు. గాల్వియార్లో తప్పక చూడాల్సిన పర్యాటక స్పాట్ కూడా ఇదే. ఒక్కోసారి ప్రమాదం ఎటు నుంచి వస్తుందో తెలియదు. మనం ప్రమాదకరమైన ప్రదేశంలోకి వెళ్ళకపోయినా ఊహించని విధంగా ప్రమాదం మనల్ని వెతుక్కుంటూ వస్తే అదృష్టం ఉంటే తప్ప బయటపడడం అంత ఈజీ కాదు. అలాంటి సందర్భమే ఎదురైంది ఈ రైతుకి. తప్పించుకునే అవకాశం లేని విత్కర పరిస్థితిని ఎదుర్కొన్నాడు. సరిగ్గా ఆ టైంలో జరిగిన గమ్మత్తైన తమాషా ఆ రైతుకి భూమి మీద నూకలున్నాయనే ధైర్యాన్ని ఇచ్చింది. ఏం జరిగిందంటే ఉత్తరప్రదేశ్లోని ఫిలిబిత్లో ఒక రైతు బైక్పై కూర్చొని మరో వ్యక్తితో ఏదో సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో గడ్డి పొదల నుంచి నెమ్మదిగా పులి నక్కి వస్తూ ఉంటుంది. దీన్ని ఆ ఇరువురు వ్యక్తులు గమనించరు. అయితే పులి మాత్రం దాక్కుంటూ వారిని సమీపిస్తూ ఉంటుంది. అమాంతం దాడి చేసేంత దూరంలోకి సమీపించేంత వరకు గమనించరు ఆ రైతు. సదరు వ్యక్తి ఆ తర్వాత అంత దూరంగా ఉన్న పులిని చూసి స్టన్ అయిపోతాడు. ఆ తర్వాత వెంటనే తేరుకొని ఎలాగైనా తప్పించుకోవాలన్న ఉద్దేశంతో బైక్ని వెనక్కి తిప్పేందుకు రెడీ అవుతాడు. చెప్పాలంటే పులి వారిపై దాడి చేసేంత దగ్గరలోనే ఉన్నారు వాళ్ళు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ ఉన్నట్టుండి పులి దాడి చేయకుండా నెమ్మదిగా కూర్చొని అలా సేద తీరుతూ ఉంటుంది. నిజానికి దాడి చేసేలా సైలెంట్గా నక్కి వచ్చింది కాస్త ఒళ్ళు విరుచుకుంటూ కూర్చుంటుంది. దీంతో ఆ ఇద్దరు బతికిపోయాన్రా బాబు అనుకుంటూ అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయారు. అందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ IFS అధికారి షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్గా మారింది. అక్క చెల్లెలకు నిర్వాహకులకు వివాహం, ఆశ్రమంలోనే అనాథల మధ్య పెళ్లి వేడుక. అనాథలకు అమ్మనాన్నలై వివాహం. వాళ్ళిద్దరూ కవలలు. 10 ఏళ్ల వయసున్నప్పుడే తల్లిదండ్రులను ఆ కొద్ది రోజులకే తోబుట్టు సోదరుని కోల్పోయి అనాథలయ్యారు. దీంతో నా అనేవారు ఎవరు లేకుండా పోయారు. వీరిని మా ఇల్లు ఆశ్రమం చేరతీసింది. మా ఇల్లు ఆశ్రమం నిర్వాహకులు గాదె ఇన్నారెడ్డి, గాదె పుష్పరాణి ఈ కవల సోదరుని మనలను చేరదీయడమే కాకుండా విద్యాబుద్ధులు నేర్పించారు. అనాథలైన విజేత, శ్వేత ఆదర్శనగర్లోని MLC క్వార్టర్లో ఉన్న మా ఇల్లు ఆశ్రమంలో నిర్వాహకుల నమ్మకాన్ని మాత్రం వమ్ము చేయకుండా పెద్ద చదువుల్లో విశేషంగా రాణించారు. విజేత MSc సైకాలజీ చేసి BEd చేస్తూనే ఉద్యోగం పొందింది. చెల్లెలు శ్వేత LLB పూర్తి చేసి ప్రస్తుతం హైకోర్టులో లా ప్రాక్టీస్ చేస్తుంది. చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుగ్గా రాణించిన వీరిద్దరికి ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నారెడ్డి, గాదె పుష్పరాణి దంపతులు తామే తల్లిదండ్రులై సొంత కూతుళ్ల కంటే ఎక్కువగా ప్రేమించారు. అయితే వీరికి వివాహం ఒక సమస్యగా మారింది. అనాథలైన ఈ కవలను చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారా అని ఇన్నారెడ్డి దంపతులు ఎదురు చూస్తున్న సమయంలోనే వారికి అండగా మేముంటామంటూ ఇద్దరు ముందుకొచ్చారు. వారిద్దరి గుణగణాలను పరిశీలించిన ఇన్నారెడ్డి దంపతులు విజేత, శ్వేతలకు సరిజోడు అని నిర్ణయించుకున్నారు. వరంగల్ జిల్లా ఈసుకొండ మండలం ఎల్కుర్తి హవేలి గ్రామానికి చెందిన అల్లూరి రంజిత్ రెడ్డి MBA పూర్తి చేసి ల్యాండ్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు. విజేతను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. ఇలా అడ్వకేటుగా హైకోర్టులో పనిచేస్తున్న సురేష్ రెడ్డి అక్కడే పనిచేస్తున్న శ్వేతను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు. రంజిత్ రెడ్డి, విజేత, సురేష్ రెడ్డి, శ్వేతల వివాహం ఫిబ్రవరి 7న అంగరంగ వైభవంగా అనాథల మధ్యనే నిర్వహించనున్నారు. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం రేగడి తండాలోని మా ఇల్లు ప్రాంగణంలోనే తాము వీరి పెళ్లి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి రంజిత్, సురేష్ అంగీకరించారు. విజేత, శ్వేత వివాహం సందర్భంగా మా ఇల్లు ఆశ్రమంలో ఆనంద ఉత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.